$701.4 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన దగ్గర. అది రష్యన్ కరెన్సీనా, అమెరికన్ కరెన్సీనా, ఫ్రాన్స్ కరెన్సీనా ఇట్లాగంటే విదేశీ నిధుల నిల్వ అన్నట్టు. అయితే ఈ మధ్య కాలంలో అమెరికన్ డాలర్స్‌కి సంబంధించినటువంటి బాండ్లు మనం మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అమెరికా నుంచి మనకు రావాల్సిన దాన్ని ఆళ్ళ బాండ్‌లోనే పెడితే వాళ్ళు ప్రతి ఏడాది వడ్డీ ఇస్తారు. ఆ వడ్డీలు మనకు ప్రాఫిట్ అవుతుంది. వాటిట్లో ఒక $50 బిలియన్ అమ్మేసి బంగారంలోకి ఇన్వెస్ట్ చేసాం. టోటల్‌గా $114 బిలియన్ గోల్డ్ వైపుకి టర్న్ అయినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో రూపాయి పతనం అయితే దారుణంగా ఉంది. 90, 91, 92 అంటే మనం ఎప్పుడైతే డాలర్ నుంచి యువతలకు వస్తున్నామో రూపాయిని పతనం చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుంటుంది అమెరికా. మనల్ని డిఫెన్స్‌లోకి నెట్టేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కాకపోతే పబ్లిక్ మాత్రం ఓవైపున బంగారం, వెండి విపరీతంగా కొనడం కారణంగా భారతదేశానికి సంబంధించినటువంటి డబ్బులు విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు డాలర్‌లో కదా ఇవి కొనేది. దానివల్ల తగ్గుతున్నటువంటి సందర్భంలో కూడా బ్యాలెన్స్ చేసుకొస్తుంది ప్రభుత్వం.